గతంలో హీరోల కంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారడంతో వారు కూడా డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. వాళ్లకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా కాదనకుండా అడిగినంత ఇస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతారను సంప్రదిస్తే ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా స్పిరిట్ మూవీ కోసం దీపికా పదుకొనే కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ముందు షాక్ అయినా ఆ తర్వాత తేరుకొని ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట. యానిమల్ మూవీతో బాలీవుడ్ని షేక్ చేసి తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్ మీదకి వెళ్లనుంది. ఇందులో ప్రభాస్ సూపర్ కాప్గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడని టాక్. ఇన్నేళ్ల కెరియర్లో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో అమిత ఆసక్తి కలుగుతోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇందులో నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపికా పదుకొన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్గా ఆమె రికార్డులకెక్కడం ఖాయం. ప్రభాస్, దీపికా కలిసి కల్కి 2898 AD మూవీలో నటించిన సంగతి తెలిసిందే. దాని సీక్వెల్లోనూ వీరు కలిసి నటించనున్నారు. ఒకవేళ స్పిరిట్లోనూ దీపికా కన్ఫర్మ్ అయితే ఇద్దరికి ఇది హ్యాట్రిక్ కాంబో అవుతుంది. స్పిరిట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజుకొక రూమర్ హల్చల్ చేస్తూనే ఉంది. హీరోయిన్ల విషయంలో చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మిక మందన ఇలా నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ల పేరు వైరల్గా అయినా ఇప్పటి వరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా దీపికా పదుకొనే రెమ్యునరేషన్పై ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.